ఆయన చదువుకున్న వాళ్ళే, నేను చదువుకున్న వాళ్ళే. క్లాస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని మాత్రమే ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్నాం. అంతేగాని ఇలాంటి చిల్లర చిల్లర విషయాలు చేశారనుకోండి స్థాయి దిగజారిపోతుంది. దాంతోపాటు ఇటీవల ఏదన్నా చిన్న చిన్న మేము నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోరు జారుతున్నారండి. ముఖ్యంగా మా మండల కన్వీనర్ మీద కూడా మొన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడటము. అంటే ఇతను లోకల్ అనే దానికి వాట్ ఈస్ ద బేస్? బర్త్ ఇక్కడ ఉండాలి అంటారు. అంటే నా బర్త్ ఏం సిస్టర్స్ ఇక్కడ ఉన్నారన్న 100% అన్నట్టు సంతమాగులూరు మండలం మామిళ్ళపల్లి కుంగుర్తి ఇక్కడ మా బేస్ అంతా ఉంది. లేదు మనం ఇక్కడ నివాసం ఉంటేనే లోకల్ అంటే ఎంతమంది రాజకీయ నాయకులు లోకల్ అవైలబిలిటీ ఉంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఐ డోంట్ వాంట్ నేమ్ చెప్పట్లేదు, ఎంత ఇక్కడ కాదండి ఎక్కడైనా అండి. లోకల్ నాన్ లోకల్ అనే డిఫరెన్స్ ఏంటి అంటే అండి, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల్ని పైదాకా తీసుకెళ్లి పరిష్కరించగలరో వాళ్ళే లోకల్ అండి, వాళ్ళే లోకల్ హీరో, అంతే అండి. అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు చెక్ పెడతామని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. నిన్న జరిగినటువంటి ఒక గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన అద్దంకిలో జరుగుతున్నటువంటి రాజకీయాలపై, గతంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ పై ఆయన సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల ఆయనకు ఎదురైన అద్దంకి నియోజకవర్గంలో ఆయనకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనలను కూడా ఉదాహరణ పూర్తిగా ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అద్దంకి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ కాకుండా క్లాస్ పాలిటిక్స్ చేస్తామని చింతలపూడి అశోక్ కుమార్ తెలపడం జరిగింది. అదేవిధంగా అద్దంకిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, కొంతమంది కూడా పోలీస్ వ్యవస్థ తమను టార్గెట్ చేస్తుందని ఆయన వాపోయారు. అదేవిధంగా అద్దంకి రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలు ప్రజలకు చూపిస్తారని ఆయన చెప్పడం జరిగింది. ఆయన అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా స్థానికంగా అద్దంకిలో నివాసం ఉంటూ అనేక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో అద్దంకిలో చూస్తూ ఉన్నాం. గతంలో పాణి హనుమరెడ్డి అద్దంకి వైసీపీ సమన్వయకర్తగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు. ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత అద్దంకిని వదిలేసి చాలా దూరంగా కూడా గడుపుతూ అడపాదడప కార్యక్రమాల్లో తన తమ్ముడు మీద నెత్తిన మరి బాధ్యతలు పెట్టి అడపాదడప కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతూ ఉంది. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు చెక్ పెడుతూ ఆయన్ను పక్కకు తప్పించి చింతలపూడి అశోక్ కుమార్ గారికి అవకాశం కల్పించడం జరిగింది. చింతలపూడి అశోక్ కుమార్ గారు ఈ సందర్భంగా లోకల్ నాన్ లోకల్ అనే అంశానికి సంబంధించి ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇవ్వటం జరిగింది. లోకల్ నాన్ లోకల్ అనేది పక్కన పెడితే ప్రజలకు సేవ చేసే ఎంతమంది లోకల్ గా ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ భాగంగా కూడా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి గొట్టిపాటి రవికుమార్ కు ఆపోజిట్ గా కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు ఓటమి చవి చూడనటువంటి నేతగా పేరుంది. గతంలో ఆయన మార్టూరు కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఎమ్మెల్యేగా, టోటల్ గా 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఇంతవరకు ఓటమి ఎరుగని నేత గొట్టిపాటి రవికుమార్ గారు. వైసీపీలో ఉన్నటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కి రాబోయే రోజుల్లో కూడా అటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ, అదేవిధంగా జడ్పీటీసీ, వీటికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో అద్దంకి రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాజకీయాలు వేరు, అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు వేరు. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాల్లో కూడా అటు మరి ప్రతి ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో జరిగేటువంటి రాజకీయాలను మరి పిన్ టు పిన్ గమనిస్తూ ఉంటారు. మరి వారు కూడా ఎంటర్ అయ్యి అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా కొంత ఎన్నికల టైంలో కూడా కొంత హైప్ వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చింతలపూడి అశోక్ కుమార్ గారు ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెడతామని ఆయన సంచలనం ప్రకటన చేయడం కూడా రాబోయే రోజుల్లో అద్దంకి నియోజకవర్గంలో కొంత అలజడి తగ్గుతుందా, లేకపోతే మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అద్దంకి కాన్స్టిట్యున్సీ మరి మళ్ళీ పురుడు పోసుకుంటుందా అనేది కూడా
మరి అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఓవరాల్ గా కనుక చూస్తే ప్రజల్లోకి ఒక ఒక ఎతిమ్ తోటి ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కు వస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానీ అక్కడ పార్టీలో వస్తున్నటువంటి హైపు మరి గొట్టిపాటిని ఢీకునేంత శక్తి వస్తుందా లేదా అనేది కూడా రాబోయే రోజుల్లో మనం వెయిట్ చేయాలని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో గొట్టిపాటి రవికుమార్ గారు అయితే మరి కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని, అదేవిధంగా ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ ని, అదేవిధంగా గతంలో 4 సార్లు గొట్టిపాటి రవికుమార్ కంటే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాచిన చెంచు గరటి గారిని, అదేవిధంగా మొన్న 2024లో పానెం హనుమరెడ్డిని. సో వీళ్ళ నలుగురిని కూడా అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి నియోజకవర్గంలో ఓడించినటువంటి ఘనత గొట్టిపాటి రవికుమార్కే దక్కుతుంది. కాంగ్రెస్ లో, తెలుగుదేశంలో, వైసీపీలో ఈ 3 పార్టీల్లో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఘనత మరి ఆయనకే దక్కుతుంది. రాబోయే రోజుల్లో చింతలపూడి మరి అశోక్ కుమార్ గారి ఆలోచనలు గొట్టిపాటి రవికుమార్ ను ఢీకునే విధంగా ఉంటాయా, లేకపోతే మరి ఏ కోణంలో ఆలోచించాలనేది కూడా మరి వెయిట్ చేయాల్సి ఉంది. మరి చక్రాయిపాలెం అనే ఒక విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్బీకే నియమించినప్పుడు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి సరిపోవట్లేదని మా సర్పంచ్ కూడా, ఆ ఊరు సర్పంచ్ కూడా కొంత ప్లేస్ ఇచ్చి రోడ్డుకి వేసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఆ రోడ్డుతో పాటు వీళ్ళ సొంత ప్లేస్ ను కూడా ఆక్రమించి గోడలు కడుతుంటే గోడ తీసేయడని అతని మీద కేసు పెడుతున్నారు. అంటే ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులేమో ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. అండ్ ఈవెన్ జేసీ గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. అలాంటి విషయాన్ని వదిలేసేసి నేను ఫోన్ లో మాట్లాడితే క్రిమినల్ కేసు అంటే ఐ డోంట్ ఇంటర్ఫియర్ విత్ ఎనీ క్రిమినల్ కేసెస్. నిజంగా అఫెన్స్ అవుతుంది అంటే మా కార్యకర్త అయినా సరే నేను ముందు తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అంటాను. కానీ నేను మాట్లాడే విధానం అసలు సివిల్ కేసుల్లోకి పోలీసులు దూరటం అంటేనే రాంగ్. అది రాంగ్. అనవసరంగా ప్రైవేట్ కేసులకు వెళ్తారు అంటే ఒక సిఐ అన్న మాట్లాడి ఎంత జుగుత్సాకరంగా ఉన్నాయంటే, నేను ఇక్కడ ఓటర్నే, నా కింద ఓటర్లు ఉన్నారు, మా కమ్యూనిటీ రక్స్ కొడితే నువ్వు ఏం చేస్తావు అంట. ఆయన కమ్యూనిటీ ఏంటో కూడా నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. అది ఒక పోలీస్ ఆఫీసర్ నోట్లోంచి ఆ మాటలు రావచ్చా? నేను అవన్నీ తీసుకెళ్లి బయట పెట్టాను అనుకోండి, ఏమవుతాయి? బట్ స్టిల్ నేను చెప్తున్నాను కానీ నాకు అలాంటివి ఎవరినో కించపరచాలనేది కాదు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, ఎదుటి పార్టీ వాడైనా సొంత పార్టీ వాడైనా సరే, తప్పు ఉంటే గనక నా కార్యకర్తల తరఫున నేను క్షమాపణ కోరుకోవడానికి ఎటువంటి సందేహం పడినండి. నిజంగా మా వాళ్ళు తప్పు ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళకి సారీ చెప్పి మా వాళ్ళని పిలిపించుకొని నేను వాళ్ళని తిట్టడమా దండించడమా ఏదైనా నేను చేసుకుంటా. అంతేగాని అనవసరంగా ఎవరికో సపోర్ట్ చేయాలని, ఎవరు మోచేతి నీళ్లు తాగాలనో ఇలాంటి విషయాల్లో మటుకు ఇన్వాల్వ్ అవద్దని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకేదన్నా అనుమానాలు ఉంటే కనుక డెఫినెట్ గా మీరు